హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 6, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసం పైన అడగడం జరిగింది. రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలపైన ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి అలాంటి విన్యాసం రీసెంట్గా ఫిబ్రవరి 4న ప్రారంభమైంది. ఫిబ్రవరి 4న డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన కంజార్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించినది? మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? మరి ఈ సంవత్సర విన్యాస ఆతిథ్య దేశం ఏది? మీకు ప్రతిసారి చెప్తున్నాను, వార్తలు నిలుస్తున్న ఏదైనా ఒక విన్యాసం గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటో చూడండి, ఆ విన్యాసం ఎన్ని దేశాలకి సంబంధించిందో చూడండి, అంటే పార్టిసిపెంట్ కంట్రీస్ ఎన్ని, నెక్స్ట్ ఆ దేశాల పేర్లేంటి, సో ఏ ఏ దేశాలకి సంబంధించింది, నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం ఏంటి లేదా ఆతిథ్య దేశం ఏంటి, నెక్స్ట్ వచ్చేసి చరిత్రలో మొట్టమొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఈ సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషన్ అండ్ మిస్లీనియస్ పాయింట్స్. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు ఈ పాయింట్స్ని ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. మీకు ప్రతి పాయింట్ నేను చెప్తున్నాను. వార్తలు నిలిచిన విన్యాసం పేరు వచ్చేసేసి కంజార్ విన్యాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే ఇది 2 దేశాలకు సంబంధించింది. 2 కంట్రీస్ ఆర్ పార్టిసిపెంట్స్. 2 దేశాలకు సంబంధించి. ఏంటా 2 దేశాలు అంటే భారత్, కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్ గుర్తుంచుకోండి, భారత్, కిర్గిస్తాన్ 2 దేశాలకు సంబంధించింది. సెంట్రల్ ఏషియన్ కంట్రీ మరియు భారత్. ఇక త్రివిధ దళాలు ఎవరికి సంబంధించిందంటే స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించింది, ప్రత్యేక దళాలకి సంబంధించింది. సింపుల్గా చెప్పాలంటే ఆర్మీకి సంబంధించింది అనుకోండి. పారా రెజిమెంట్ వారు పార్టిసిపెంట్గా ఉన్నారు మన భారతదేశం నుండి. అంటే 2 దేశాలకు సంబంధించి భారత్, కిర్గిస్తాన్ 2 దేశాలకు సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ ఈ విన్యాసాన్ని నిర్వహిస్తున్నాయి. ఇక మరి ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్యం ఎవరు అంటే భారత్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని దేశాలైతే పార్టిసిపెంట్స్గా ఉంటాయో ఆ పార్టిసిపెంట్ కంట్రీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఆతిథ్యం ఇస్తారు. ఉదాహరణకు ఈ సంవత్సరం కంజార్ విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చింది భారత్. మరి నెక్స్ట్ టైం జరగబోయే విన్యాసం కంజార్ నెక్స్ట్ ఎడిషన్కి ఎవరు ఆతిథ్యం ఇస్తారన్నట్టు కిర్గిస్తాన్. అలాగా ఆల్టర్నేట్గా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే భారతదేశంలో అస్సాం రాష్ట్రం అని గుర్తుంచుకోండి, ఎనఫ్. ఇక చరిత్రలో మొట్టమొదటిసారి ఈ కంజార్ పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2011లో స్టార్ట్ అయింది. 2011 ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్, వార్షిక విన్యాసం. వార్షిక విన్యాసం. మనము రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలను చూస్తున్నప్పుడు కొన్ని పదాలను చూస్తూ ఉంటాం. బైఎన్నియల్ అని కొన్ని, బైఎన్నియల్ అని కొన్ని విన్యాసాలు చూస్తాం, కొన్ని బై యాన్యువల్ అని చెప్పేసి పేరుతో చూస్తాము. నెక్స్ట్ కొన్ని యాన్యువల్ ఎక్సర్సైజెస్. అర్థం చూడండి, యాన్యువల్ అంటే వార్షికంగా ప్రతి సంవత్సరం జరిగే విన్యాసం. ఇప్పుడు కంజార్ విన్యాసం అనేది వార్షిక విన్యాసం, ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. ఇకపోతే బైఎన్నియల్ అన్నాం అనుకోండి, బైఎన్నియల్ అంటే అకర్స్ వన్స్ ఇన్ 2 years, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి సంభవించేది బైఎన్నియల్, 2 ఏళ్ళకు ఒకసారి. బైయాన్యువల్ అంటే అకర్స్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరంలో 2 సార్లు సంభవించేది బైయాన్యువల్. యాన్యువల్ అంటే వన్స్ ఇన్ ఏ ఇయర్, అలాగా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఎనఫ్. ఈ విధంగా చూడండి. ఇక నెక్స్ట్ ఈ సంవత్సర విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 13th ఎడిషన్. సో ఎడిషన్ నెంబర్ గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఈ విధంగా ఏదైనా ఒక విన్యాసం గురించి మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఈ పాయింట్స్ నుండే క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇవే చూడండి. రీసెంట్గా ఫిబ్రవరి 4th రోజున ఈ విన్యాసం స్టార్ట్ అయింది, ప్రస్తుతం జరుగుతోంది, గుర్తుపెట్టుకోండి. అదే రోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో దీని గురించి డిస్కషన్ కూడా చేసాం మనం. ఫైన్. ఇక
ఇదంతా కూడా స్క్రిప్ట్. నేను ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఆ టాపిక్కి సంబంధించి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో కంప్లీట్ స్క్రిప్ట్ అనేది అందుబాటులో ఉంచుతున్నాను మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను. క్లాస్ విన్న తర్వాత కంప్లీట్ PDFని చూడండి. ఓకేనా? సో కిర్గిస్తాన్ మరియు భారత్ సంయుక్త సైనిక విన్యాసం స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఓకేనా? ఎనఫ్ అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అస్సాం ఈసారి అక్కడ ఆతిథ్య ప్రాంతం ఏంటి? భారత్లోని అస్సాము. మిసామరి అనే ప్లేస్ ఆర్మీకి సంబంధించింది. ఎనఫ్. సో 2011లో ఈ కంజర్ పేరుతో విన్యాసం అనేది స్టార్ట్ అయింది. రైట్, సరిపోతుంది. ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని నేను కవర్ చేస్తున్నాను. జీకే పాయింట్స్ అంటాం. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు అస్సాం రాష్ట్రం ఆతిథ్యం అన్నాను కదా కంజర్ విన్యాసానికి. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ని కవర్ చేస్తున్నాను. ఇకపోతే ఒక దేశం న్యూస్లో ఉంది. ఏంటి? భారత్ కిర్గిస్తాన్ అన్నాను కదా. సో కిర్గిస్తాన్ దేశ రాజధాని వచ్చేసేసి బిష్కెక్, కరెన్సీ వచ్చేసేసి కిర్గిస్తానీ సోమ్. ప్రస్తుతం అక్కడ అధికారంలో దేశాధినేత లేదా ప్రస్తుత అధ్యక్షుడు సాదిర్ జపరోవ్. పేర్లు గుర్తుంచుకోండి. ఎన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నానో మీరే అర్థం చేసుకోవచ్చు. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని పోటీ పరీక్షల కోణంలో 100% కవర్ చేస్తున్నాను. ఏదో కరెంట్ అఫైర్స్లో మాత్రమే స్కోరింగ్ చేయొచ్చు అనే భావన పెట్టుకోకండి. కరెంట్ అఫైర్స్లో 100% స్కోరింగ్ చేయడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. మన క్లాసెస్ని చూస్తే ప్రతిరోజు చూడండి. ఓకేనా? వార్తలు నిలిచిన ఒక అంశాన్ని జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్స్తో లింక్ చేస్తున్నాను. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, జనరల్ స్టడీస్లో భాగంగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అదేవిధంగా చెప్తున్నాను. ఫైన్. ఇక ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో దోస్తీ ఎక్సర్సైజ్ గురించి రీసెంట్గా డిస్కస్ చేస్తాం. అందులో పార్టిసిపెంట్ కంట్రీస్ 3 ఏంటి అవన్నీ కూడా అలాంటివి చూడండి. ప్రత్యేకంగా విన్యాసాలపైన పోటీ పరీక్షలో తప్పనిసరిగా ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక రక్షణ రంగానికి సంబంధించి కంజర్ ఎక్సర్సైజ్ని మనం డిస్కస్ చేసాం కదా. కంటిన్యూషన్. ఈరోజు ఫస్ట్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి చూద్దాము. ఒక ఆపరేషన్ అనేది న్యూస్లో ఉంది. రీసెంట్ అంటే ఏప్రిల్ 2025 ఏప్రిల్ 22, 2025 భారతదేశ చరిత్రలో ఒక డార్క్ స్పాట్, ఒక బ్లాక్ డే అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ ఆ ఏరియాలో బైసెరన్ అనే ఒక వ్యాలీ ఉంటుంది. దాన్ని మనం మినీ స్విట్జర్లాండ్ అంటాం. ఏప్రిల్ 22 రోజున అక్కడ పర్యాటకుల పైన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. మనం చూసాము. సో టీవీలో కానివ్వండి, వార్తాపత్రికలో కానివ్వండి, ఒక సంచలనం అయిపోయింది. సో ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళని కాల్చి చంపారు. ఎవరు? పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు. ఏప్రిల్ 22. దీనికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మే 7, 2025 పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోను పాకిస్తాన్లోను ఉన్న ఉగ్ర స్థావరాలను, ఉగ్ర శిబిరాలను పేల్చిపారేస్తాం. మనం ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేసాము. అంటే వాళ్ళ భూభాగంలోకి మన సైన్యం వెళ్ళలేదు, వాళ్ళ భూభాగంలోకి చొరబడకుండానే మన భూభాగం నుండి ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేసాం. బ్రాహ్మోస్ మిసైల్ని అద్భుతంగా మనం వాడుకున్నాము. సో ఇటువంటివి ఆపరేషన్ సింధూర్ అలా. ఓకేనా? మే 7 ఆపరేషన్ సింధూర్. ఆ తర్వాత మనం చాలా ఆపరేషన్స్ గురించి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చూసాము. ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళని న్యూట్రలైజ్ చేయడానికి, వాళ్ళని అంతమొందించడానికి ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ లోకల్ పోలీసు మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళతో కలిసి చాలా ఆపరేషన్స్ నిర్వహించింది. అటువంటి ఆపరేషన్స్లో ఒకటి ఈరోజు న్యూస్లో ఉంది. ఆపరేషన్ కియా ఇటీవల న్యూస్లో ఉంది. ఏ ప్రాంతంలో? జమ్మూ కాశ్మీర్లోని ఏ డిస్టిక్లో, అంత డెప్త్ అవసరం లేదు, జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా తీవ్రవాద సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే టెర్రరిస్టులుగా గుర్తింపు పొందారో వాళ్ళని కాల్చి చంపుతున్నారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక సంయుక్త ఆపరేషన్ అంటే ఇండియన్ ఆర్మీ, ఓకేనా, అండ్ జమ్మూ కాశ్మీర్ లోకల్ పోలీసు అండ్ బలగాలు చూద్దాము. ఓకేనా? అండ్ అంతకంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ మనం లాస్ట్ ఇయర్ చాలా ఆపరేషన్స్ గురించి చూసాము. అంతేందుకు జనవరి మంత్లో కూడా ఆపరేషన్ ట్రాషీ 1 గురించి చూసాము. ఆపరేషన్ ట్రాషీ 1 మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను మీకు. ఓకేనా? జమ్మూ కాశ్మీర్లో
ఉగ్రవాదులను అంతమొందించడానికి ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో చేసిన సంయుక్త ఆపరేషన్, అలాగా ఆపరేషన్ ట్రాషివన్, అలా కొన్ని ఆపరేషన్ సింధూర్ మే 7th 2025, ఆపరేషన్ కెల్లార్ లాస్ట్ ఇయర్ 2025లో సేమ్ ఉద్దేశం ఒకటే, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడానికి, అంతమొందించడానికి. ఆపరేషన్ గుడార్, ఆపరేషన్ అఖాల్, ఆపరేషన్ మహదేవ్, ఆపరేషన్ పింపుల్, ఆపరేషన్ ట్రాషివన్ రీసెంట్గా న్యూస్లో ఉండే ఆపరేషన్ ట్రాషివన్ రీసెంట్ వన్. ఇక పోతే ఆపరేషన్ శివ, ఆపరేషన్ శివశక్తి, ఇలాంటివి చూడండి. ఓకేనా, ఫైన్. సో ఆపరేషన్ కియా అనేది జమ్మూ కాశ్మీర్లోని అటవీ మరియు పర్వత ప్రాంతాల్లో దక్కున్న ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడానికి భారత భద్రతా బలగాలు సైన్యం ప్రారంభించిన సంయుక్త ఉగ్రవాద నిరోధక ఆపరేషన్. ఎగ్జామినేషన్లో అంటారు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఆపరేషన్ కియా ఏంటి అంటారు, ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడానికి, అంతమొందించడానికి. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలోని బసంత్గఢ్ అటవీ ప్రాంతంలో జరిగిన తీవ్ర ఎదురుకాల్పులు రీసెంట్గా చూసాం మనం, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూసాము. ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసేసి చొరబడ్డ ఉగ్రవాదులను గుర్తించి, ఎక్కడ చొరబడతారు ఉంది కదా పక్కన మనకి పాకిస్తాన్, ఓకేనా, కట్టడి చేసి నిర్వీర్యం చేయడము, అలాగే వారు జిల్లాల మధ్య కదలకుండా అడ్డుకోవడము, పౌర ప్రాంతాల భద్రతను కాపాడము. మరి ఆపరేషన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి, ఇండియన్ ఆర్మీలో చాలా రెజిమెంట్స్ ఉంటాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ అదొక వింగ్ ఆర్మీలో, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్ డెల్టా ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఆపరేషన్. ఉద్దేశం ఏంటి, ఉగ్రవాదులను అంతమొందించడం. ఎనఫ్, ఓకేనా, రైట్. ఇక మన కరెంట్ అఫైర్స్ టాపిక్లో కొన్ని వర్డ్స్ ఏమైనా కనపడ్డాయంటే వాటికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో వైట్ నైట్ కార్ప్స్ అనేది ఆర్మీలో ఒక రెజిమెంట్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ 1939లో స్థాపన జరిగింది. కేంద్ర బలగాలు అంటాం కదా, న్యూఢిల్లీ యాజ్ హెడ్ క్వార్టర్. ఇక జమ్మూ కాశ్మీర్ అనే ప్రస్తుతము కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 370 రిపీల్ చేశాక జమ్మూ కాశ్మీర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చూడడం జరుగుతుంది మనం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వన్స్ అపాన్ ఎ టైమ్ స్పెషల్ స్టేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. వన్ యూటీ విత్ అసెంబ్లీ, దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్. అనదర్ యూటీ వితౌట్ అసెంబ్లీ, దట్ ఈస్ లడాక్. ఎప్పటి వచ్చింది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అనేది అంటే 2019 అక్టోబర్ 31 గుర్తుంచుకోండి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు, మనోజ్ సిన్హా గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కూడా మనం చూసాము. ఫైన్, రైట్. ఇక నెక్స్ట్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ డిస్టిక్, పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ డిస్టిక్ 100% బీమా కవరేజ్ సాధించిన భారతదేశంలోని మొదటి లేదా తొలి జిల్లా అని అంట. ఇటువంటి చూడండి కొన్ని జిల్లాలు, కొన్ని రాష్ట్రాలు ఇటీవల తరచు వార్తల్లోకి వస్తున్నాయి. లాస్ట్ వీక్లో మనం కేరళ గురించి చూసాము. కేరళ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా వార్తల్లోకి వచ్చింది. ఒక రాష్ట్ర అధికారిక సూక్ష్మజీవిని ప్రకటించి స్టేట్స్ అఫీషియల్ మైక్రోబ్ అని చెప్పేసి. లాస్ట్ వీక్ మనము మహారాష్ట్ర గురించి కూడా చూసాము. ముఖ్యంగా మహిళలకి సంబంధించి మెనోపాజ్ క్లినిక్లను ప్రారంభించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రము మహారాష్ట్ర అని చెప్పేసి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చూసాం మనము. ఇప్పుడు రాజస్థాన్లోని ఒక డిస్టిక్, ఆ డిస్టిక్లో 100% ఇన్సూరెన్స్ కవరేజ్ అయిందంట అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, అంటే అర్హత ఆధారంగా. సో అర్హత ఆధారంగా బీమా కవరేజ్ అనేది సాధించడం జరిగింది. భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 అని చెప్పేసి పిలుపునిచ్చింది. 2047 అంటే వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భం. అప్పటి వరకు మనం ఇవి సాధించాలని చెప్పేసి భారత ప్రభుత్వం కొన్ని టార్గెట్స్ని ఇచ్చింది మనకి. అందులో 2047 నాటికి అందరికీ కూడా బీమా కవరేజ్ అనేది ఉండాలని. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రోద్బలంతో ఈ ప్రోగ్రామ్ అనేది అమలైంది. ఆ అల్వార్ డిస్టిక్లో 100% ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చూడడం జరిగింది.
అండ్ బీమా రంగం గురించి ఐఆర్డీఏ అన్నాను కదా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. కొన్ని కీలకమైన రెగ్యులేటరీ బాడీస్ ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్నాయి. పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇటువంటివి కానివ్వండి, సెబీ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ సంబంధించిన రెగ్యులేటరీ బాడీ, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించి, అండ్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఆర్బీఐ. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది, వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తామని చెప్పేసి. సో అవి ఏవైతే ఉంటే వడ్డీ రేట్లు అఫీషియల్గా ఆర్బీఐ రిలీజ్ చేశాక మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేయాలి. సో ఇటువంటి చూడండి, ఓకేనా. సో ఇది ఎకానమీలో లేదా బ్యాంకింగ్ అవేర్నెస్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. సో 2026 ఫిబ్రవరి 3న రాజస్థాన్లోని అల్వార్ జిల్లా 100% బీమా కవరేజ్ సాధించిన భారతదేశంలోని తొలి జిల్లాగా నిలిచింది. ఈ విజయం ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 గుర్తుంచుకోండి, జాతీయ దృష్టికోణంలో భాగంగా సాధించబడింది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ మరియు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కలిసి అమలు చేశారు. ఐఆర్డీఐ హెడ్ క్వార్టర్ ఇక్కడ హైదరాబాద్. కొన్ని ప్రముఖ సంస్థల గురించి చూస్తున్నప్పుడు హెడ్ క్వార్టర్ ఐఆర్డీఐ. ప్రస్తుతము చైర్మన్గా ఎవరున్నారు? అజయ్ సేత్ గారు. అటువంటి చూడండి, మీకు ప్రతి పాయింట్ ఇస్తున్నాను నేను. ఐఆర్డీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థ. ఈ సాధన మొదటగా 9 గ్రామాలను కవర్ చేసింది అల్వార్ డిస్టిక్లో. ఆ గ్రామాల్లో అర్హత కలిగిన ప్రతి వయోజనుడు బీమా పరిధిలోకి వచ్చాడు. ఇంటింటి సర్వేలు నిర్వహించి 10 సంవత్సరాల పైబడిన 1367 మందిని కొత్తగా బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో అల్వార్ జిల్లాలో బీమా కవరేజ్ అనేది పూర్తిగా జరిగిందంట. ఎనఫ్, ఓకేనా. ఈ బీమా పాలసీలను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జారీ చేసింది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఏ కంపెనీ? యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఎనఫ్, ఓకేనా. ఇక స్టాటిక్ పాయింట్స్. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047, అందరికీ బీమా సౌకర్యం ఉండాలి 2047 నాటికి భారత ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్స్లో ఒకటి, ఓకేనా. ఇక అమృత్ కాల దృష్టికోణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక అమలు, భారత ప్రభుత్వం ఐఆర్డీఐ చొరవ తీసుకొని ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాయి. ఇక ఐఆర్డీఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1999 ఇయర్లో స్థాపన జరిగింది. ఇది చట్టబద్ధంగా ఏర్పాటైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, తెలంగాణ గుర్తుపెట్టుకోండి. సెబీ హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై, ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై, అలా ఐఆర్డీఐ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి హైదరాబాద్, ఓకేనా. స్వభావం రెగ్యులేటరీ బాడీ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్. ఎనఫ్, ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ? నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఈ సంస్థకి సంబంధించి కీలకము. అజయ్ సేత్ గారు ప్రస్తుతము ఐఆర్డీఐ చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. సో పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకైతే ఒక టాపిక్ని మనం చూడాలో, ఏ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలో అంతవరకు ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే, ఓకేనా. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది 1938 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం చెన్నై, తమిళనాడు. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ. ఇక రాజస్థాన్ క్యాపిటల్ వచ్చేసేసి జైపూర్. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ గారు ఉన్నారు. రాజస్థాన్ గవర్నర్గా హరిబో కిసాన్ రావు బాగ్డే గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మనం చూసిన టాపిక్. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ పురస్కారం పైన మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కారణం ఏంటంటే గతంలో ఈ పురస్కారం పైన క్వశ్చన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే పోటీ పరీక్షల్లో అవార్డ్స్ అండ్ హానర్స్ ఈ సెగ్మెంట్ నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం వార్తలు ఇచ్చిన పురస్కారాలన్నింటినీ కూడా కవర్ చేస్తున్నాం మనం CA 360 కోర్సులో. ఉదాహరణకు తీసుకుంటే జనవరి మంత్లో చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు చూసాము. ఉదాహరణకు తీసుకుంటే మన భారతదేశం విషయానికి వస్తే ప్రతిష్టాత్మక పురస్కారాల్లో పద్మ పురస్కారాల గురించి చూసాము, ఆపద ప్రబంధన్ పురస్కారం చూసాము, అశోక చక్ర, శౌర్య చక్ర, ఇలాంటి పురస్కారాలన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాము. ఇకపోతే అంతర్జాతీయ స్థాయిలో టేలర్ ప్రైజ్ అని చెప్పేసేసి ఎన్వైర్న్మెంట్ ఫీల్డ్లో నోబెల్ పురస్కారంతో కంపేర్ చేయొచ్చు, టేలర్ ప్రైజ్, దాని గురించి చూస్తాం. ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. ఇక ఏదైనా ఒక పురస్కారం గురించి మనం చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో పురస్కారానికి సంబంధించిన ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ పురస్కారం పేరేంటి, ఆ పురస్కారం యొక్క పేరు. నెక్స్ట్ వచ్చేసేసి ఆ పురస్కారాన్ని ప్రకటించే సంస్థ లేదా ప్రదానం చేసే సంస్థ, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, మరి ఈ పురస్కారం ఏ సంవత్సరంలో
ప్రారంభమైంది. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. పురస్కార గ్రహీతకి ఇచ్చే నగదు బహుమతి ఎంత? సో నగదు బహుమతి ఎంత? ఈ సంవత్సర పురస్కార గ్రహీత లేదా గ్రహీతలకు సంబంధించి ప్రత్యేకతలు. ఈ పాయింట్స్ ఖచ్చితంగా కవర్ అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన భారతీయ టీచర్, ఇండియన్ టీచర్, ఒక ఉపాధ్యాయురాలు, గొప్ప ఉపాధ్యాయురాలు. ఎందుకంటే ఈరోజు మనం గొప్పగా చూస్తున్నాము. జమ్మూ కాశ్మీర్కి చెందిన ఒక టీచర్ గ్లోబల్ టీచర్ ప్రైజ్, ఈ ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా నిలిచారు. పురస్కార ప్రదానోత్సవం కూడా జరిగింది. మనం లాస్ట్ 2 days బ్యాక్ ఒక టాపిక్ని డిస్కస్ చేశాము. వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ అని చెప్పేసి. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ? దుబాయ్ వేదికగా యుఏఈలో February 3rd నుండి 5th వరకు జరుగుతుందని చెప్పేసి థీమ్ ఏంటి అవన్నీ చూసాం కదా. ఆ సదస్సులో ముగింపు రోజు అంటే నిన్నటి రోజున February 5th రోజున ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ 2026 February 5th రోజున పురస్కార ప్రదానోత్సవం, గ్లోబల్ టీచర్ ప్రైజ్, ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. పురస్కార గ్రహీతగా మన భారతీయ ఉపాధ్యాయురాలు జమ్మూ కాశ్మీర్కి చెందిన రౌబుల్ నాగి పేరు గుర్తుంచుకోండి. మరి ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2014 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. గుర్తుంచుకోండి. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తే ఆ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారో చూడాలి. ఇక ప్రకటించే సంస్థ వచ్చేసి వర్కీ ఫౌండేషన్. ఓకేనా? మరి వర్కీ ఫౌండేషన్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే లండన్ యూకే. మరి పురస్కార గ్రహీతకి ఇప్పుడు రౌబుల్ నాగి గారు ఉన్నారు కదా, మన భారతీయ ఉపాధ్యాయురాలు. తనకి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఈ సంవత్సరానికి గాను పురస్కారాన్ని ప్రధానోత్సవాన్ని చూసాము. మరి ఎంత ఇస్తారు నగదు అంటే $10 lakh. భారత కరెన్సీ ప్రకారం చెప్పాలంటే 9 కోట్ల రూపాయలు. ఓకేనా? ఎనఫ్. ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. ఇక టీచింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన రౌబుల్ నాగి గారు. ఓకేనా? ఉపాధ్యాయురాలు. సో వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ స్టాటిక్ పార్ట్ చూడండి. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2014 ఇయర్. వర్కీ ఫౌండేషన్ ఏ రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారు? టీచర్లకు ఇస్తారు అంతర్జాతీయ స్థాయిలో. ఓకేనా? $10 లక్షల మానిటరీ ప్రైజ్, ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 9 crore రూపీస్. వర్కీ ఫౌండేషన్ స్థాపకురాలు వచ్చేసేసి సన్నీ వర్కీ, లండన్ కేంద్రంగా పనిచేస్తుంది, యూకే. ఇక చూడండి, భారతీయ ఉపాధ్యాయురాలు రౌబుల్ నాగి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025ని గెలుచుకున్నారు. సో 2025 పురస్కారము 2026 February 5th ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని దుబాయ్లో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ప్రదానం చేశారు February 5th 2026 రోజున. మరి 2026 పురస్కారం ఎప్పుడు వస్తుంది? 2027 February ఆ టైంలో చూస్తాము. ఓకేనా? అందుకే ఈ సంవత్సర పురస్కార గ్రహీతగానే ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, తన పేరు గుర్తుంచుకోండి. ఇక గ్లోబల్ టీచర్ ప్రైజ్ని వర్కీ ఫౌండేషన్ అందజేస్తుంది. అవార్డు కింద రౌబుల్ నాగి గారికి $10 లక్షల అంటే సుమారు 9 కోట్ల రూపాయలు మన భారత కరెన్సీ ప్రకారం రావడం జరిగింది. ఓకేనా? ఈ రౌబుల్ నాగి గారు ఒక ఫౌండేషన్ స్థాపించారు. దాని ద్వారానే ఎక్కువ సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందారు. ఆ ఫౌండేషన్ ఏంటంటే నాగి ఆర్ట్ ఫౌండేషన్. ఓకేనా? రౌబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. ఆమె ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసము సుమారు 800 అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కుడ్య చిత్రాలతో మురికివాడల గోడలను తరగతి గదులుగా మార్చారు. తరగతి గది గోడలకే పరిమితం కాకుండా విద్య అందరికీ చేరాలని నమ్మకంతో పనిచేశారు. లభించిన నగదు బహుమతిని విద్యార్థులకు ఉచిత వృత్తి శిక్షణ అందించేందుకు వినియోగించనున్నట్లు తను ప్రకటించారు. సరిపోతుంది. సో వచ్చిన ప్రైజ్ మనీ 9 కోట్ల రూపాయలు కదా, అన్ని కూడా విద్యను అందించడానికే ఖర్చు చేస్తానని చెప్పారు రౌబుల్ నాగి గారు. గొప్ప టీచర్. ఓకేనా? ఫైన్. అండ్ లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే 2025 August 31 రోజున రామన్ మెగసెసే పురస్కారాల్లో కూడా మన భారతదేశానికి చెందిన ఒక సంస్థకి రావడం జరిగింది. ఆ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇటువంటివి లింక్ చేసుకుంటూ మనం చదవాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి సబాసార్ ఇనిషియేటివ్. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ప్రస్తుతం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? రాజీవ్ రంజన్ గారు ఉన్నారు. వార్తలు నిలిచిన యూనియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్.
మనం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అండ్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న పథకాల గురించి, పాలసీల గురించి, డిఫరెంట్ ఇనిషియేటివ్స్, పోర్టల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చూస్తున్నాము. పోటీ పరీక్షలు ఇంపార్టెంట్. అండ్ వార్తలు ఇచ్చిన పథకాలు, పాలసీలు అనగానే లాస్ట్ 6 months 1 yearలో మాత్రమే ప్రారంభించబడినవని కాదు. ఎప్పుడో ప్రారంభించబడినప్పటికీ ఇప్పుడు న్యూస్లోకి వచ్చినాయి అంటే అది కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెన్స్ ఉంది అన్నట్టే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోగ్రామ్ సంబంధించి సబాసార్ ఇనిషియేటివ్ అనేది దేనికి సంబంధించి కీవర్డ్ చెప్తాను. గ్రామ సభ. గ్రామ సభ అనగానే మీరు ఏ సబ్జెక్ట్లో భాగంగా లింక్ చేసుకోవచ్చు? ఇండియన్ పాలిటీ. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్కి లింక్ చేసుకుంటూ చదవాలి. ఇక గ్రామ సభ అనగానే మీరు ఏ ఆర్టికల్ దగ్గరికి పోవాలి? ఆర్టికల్ 243A గ్రామ సభలో సభ్యులు ఎవరు అంటే గ్రామంలోని సభ్యులందరూ కాదు, గ్రామంలో ఓటర్లు. అంటే ఓటు హక్కు అనేది వయోజనులకు వస్తుంది కదా, గ్రామంలోని ఓటర్లు గ్రామ సభలో సభ్యులు. గుర్తుంచుకోండి, ఇటువంటి పాయింట్స్ అన్ని మనం ఇండియన్ పాలిటీలో చూసాము. పక్కన పెడితే పంచాయతీరాజ్ అనగానే మనకు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గుర్తొస్తుంది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ఎప్పటి అమల్లోకి వచ్చింది? 1993 April 24th. అందుకే ప్రతి ఏడాది కూడా April 24th పంచాయతీరాజ్ దివస్గా మనం జరుపుకుంటాము. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగానికి ఒక షెడ్యూల్ని జోడించింది, 11వ షెడ్యూల్, 29 అధికారాలు అని చెప్పేసి మనం చూస్తాము. లేదు అంటే ఇంకా కూడా చెప్తాను. Part 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, Part 4 DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటే కదా, అందులో ఆర్టికల్ 14 కూడా మీరు పంచాయతీరాజ్కి లింక్ చేసుకోవచ్చు. లేదు అంటే Part 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, Part 9 కూడా పంచాయతీరాజ్ సంబంధించి, అదే Part 9 అయితే మున్సిపాలిటీల గురించి లింక్ అవ్వాలి. ఓకేనా? సో గ్రామ సభకి సంబంధించి, గ్రామ సభ అంటే ఏంటంటే ఒక గ్రామం ఉంది, గ్రామ పంచాయతీ ఉన్న ఒక గ్రామం అనుకోండి. ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా గ్రామ సభలోనే తీసుకుంటారు. గ్రామ సభలో సభ్యులు ఎవరంటే గ్రామంలోని ఓటర్లందరూ. గ్రామంలో ఉన్నవారు అందరూ కాదు, గ్రామంలోని ఓటర్లందరూ. ఇక ఆ ఊరికి కావాల్సిన లేదా ఆ గ్రామానికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో గ్రామ సభలో తీర్మానము అందరి దృష్టిలో, అందరి సమక్షంలో అవుతాయి. మరి గ్రామ సభలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి కదా, వాటిని వాయిస్ టు టెక్స్ట్ ఇనిషియేటివే ఈ సబాసార్ ఇనిషియేటివ్. గుర్తుంచుకోండి. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే సబాసార్ అనేది AI ఆధారిత, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి కృత్రిమ మీద ఆధారిత వాయిస్ టు టెక్స్ట్, గ్రామ సభలో మాట్లాడే మాటలు ఉంటాయి కదా, వాటిని టెక్స్ట్ రూపంలోకి తీసుకురావడానికే ఈ సబాసార్ ఇనిషియేటివ్ డైరెక్ట్గా. మరియు సమావేశ సారాంశ వేదిక. ఒక గ్రామసభ సమావేశం జరిగిందంటే, గ్రామసభ సమావేశం అట్లీస్ట్ 6 monthsలో ఒక్కసారైనా జరగాలి, కనీసం ఒక్కసారన్నా. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నిబంధనలు ఉంటాయి, అట్లీస్ట్ వన్స్ అన్న జరగాలి, సంవత్సరంలో 2 సార్లు ఖచ్చితంగా జరగాలి. ఆ గ్రామ సభలో తీసుకున్న నిర్ణయాల సారాంశం మొత్తాన్ని కూడా టెక్స్ట్ రూపంలోకి తీసుకొస్తాయి సబాసార్ ఇనిషియేటివ్. ఇది గ్రామ సభలు మరియు పంచాయతీ సమావేశాల ఆడియో రికార్డింగ్స్ నుంచి సంఘటిత సమావేశ నిమిషాలను, మినిట్స్ని స్వయంచాలకంగా రూపొందిస్తుంది. 2026 జనవరి నాటికి దేశవ్యాప్తంగా 1.11 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు సబాసార్ను స్వీకరించినాయి అంట. ఇన్ని గ్రామ పంచాయతీలు స్వీకరించినాయి అంట. ఇది అప్డేట్. ఎక్కడ చెప్పారంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, కాబట్టి ఇటువంటి అప్డేట్స్ వస్తాయి. ఏదైనా ఇనిషియేటివ్కి సంబంధించి ప్రోగ్రెస్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఇది స్థానిక పాలనలో అంటే లోకల్ గవర్నెన్స్లో వినియోగాన్ని గణనీయంగా పెంచింది. ఈ కార్యక్రమాన్ని 2025 ఆగస్టు 14న ప్రారంభించారు. సో గుర్తుంచుకోండి, సబాసార్ ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభమైంది? 2025 ఆగస్టు 14th. మరి 2026 జనవరి నాటికి ఇన్ని గ్రామ పంచాయతీలు సబాసార్ ఇనిషియేటివ్ దీన్ని స్వీకరించినాయి అంటే సబాసార్ ప్లాట్ఫామ్ని. రైట్? గ్రామసభ డాక్యుమెంటేషన్ డిజిటల్గా ఏకరీతిగా సమర్థవంతంగా మార్చడమే ఈ సబాసార్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యము. ఇక ఈరోజు ప్రశ్న ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో వివాదాస్పదంగా ఉంటుంది ఒక పుస్తకము. ఆ పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని అడిగాను. మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్కే. ఈ వీక్లోనే 2 సార్లు డిస్కస్ చేశాము. ఇటీవల వార్తలు నిలిచిన 4 Stars ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం ఎవరి ఆత్మకథ? ఆటోబయోగ్రఫీ. సింపుల్ ఆన్సర్. ఓకేనా? మీరు లాస్ట్ వీక్లో మన క్లాసెస్ చూస్తుంటే ఈజీగా చెప్పేస్తారు.
ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానము, ఇక ఆపరేషన్ కియా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక సంయుక్త ఆపరేషన్. ఈ సందర్భంగా మీకు చెప్పిన అన్ని ఆపరేషన్స్ కూడా చూడండి, ఒకసారి పేర్లు గుర్తుంచుకోండి. ఇక అల్వార్ డిస్టిక్ భారతదేశంలోనే మొట్టమొదటి డిస్టిక్గా 100% బీమా కవరేజ్ సాధించిన జిల్లాగా సూపర్లేటివ్ టాపిక్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారత ఉపాధ్యాయురాలు రౌబుల్ నాగి గారికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ పురస్కారం వచ్చింది. ఈ పురస్కారం యొక్క ప్రత్యేకతలు చూడండి. అండ్ నెక్స్ట్ సభాసార్ ఇనిషియేటివ్ గ్రామసభ సమావేశాల ఏఐ సారాంశ సాధనం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. సపోర్టింగ్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక నెక్స్ట్ సమృద్ధి స్కీమ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో ఐటీ స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి అమల్లో ఉన్న కార్యక్రమము. ఓకేనా, 2021 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత వాయిస్ ఏజెంట్ సైబర్ సారథి. సో తెలంగాణ రాష్ట్రం న్యూస్లో ఉంది. ఫిబ్రవరి 5న ప్రారంభమైంది ఇది. సో 1930. సో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? అండ్ నెక్స్ట్ తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నిధుల తొలి విడుదల. సో ఆర్థిక సంఘం గురించి చెప్పాను. మరి ఈ మొత్తం నిధులు ఎప్పటి వరకు రీచ్ అవుతాయి? ఇప్పుడు ఎందుకు తెలంగాణలో ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి, యుద్ధ ప్రాతిపదికన, అదంతా కూడా చూడండి. అండ్ నెక్స్ట్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి భూమి పూజ ఈరోజు ఫిబ్రవరి 6, 2026 రోజున జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్లో ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీపై ట్రైపార్టైల్ ప్యాక్ట్ ఒప్పందం. ఓకేనా. ఇక ఐక్యరాజ్యసమితి సాధన బడ్జెట్కి భారత్ 317 కోట్ల రూపాయలు చెల్లించింది. సో ప్రత్యేకత ఏంటి, ఈ బడ్జెట్ ఏంటి? నెక్స్ట్ శ్రీలంకలో బుద్ధుని దేవుని మోరి పవిత్ర అవశేషాల ప్రదర్శన రీసెంట్గా ప్రారంభమైంది. ఫిబ్రవరి 4 నుండి 10th వరకు జరుగుతుంది. మళ్ళీ ఈ అవశేషాలు భారత్కి 11వ తేదీన తిరిగి వస్తాయి, అధికారిక ప్రకటన. గుజరాత్లోని అవశేషాలు అవి వాస్తవానికి. ఇక నెక్స్ట్ భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు పునఃప్రారంభమైనాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోని 6 దేశాలు ఏంటి? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఎప్పుడు స్థాపన జరిగింది? ఉద్దేశం ఏంటి? అండ్ నెక్స్ట్ ఢిల్లీ నేమ్డ్ వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ. ప్రపంచంలోనే అత్యంత చౌకైన విద్యార్థి నగరంగా న్యూఢిల్లీ. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసిన 3 సంస్థల పేర్లేంటి? ప్రత్యేకత ఏంటి? అండ్ మౌంట్ అకాంకగువా న్యూస్లో ఉంది, అర్జెంటీనా దేశంలో ఉంది. ఈ మౌంట్ అకాంకగువా ఒక పీక్, ఆండెస్ మౌంటైన్ రేంజెస్లోని ఒక పీక్. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే పర్వతారోహణ యాత్ర భారతదేశం నుండి ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటి? నెక్స్ట్ విమెన్స్ ప్రీమియర్ లీగ్ 4th సీజన్ విజేతగా ఆర్సీబీ విమెన్స్ టీము. ఓకేనా, ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన గెలుపొందడం జరిగింది. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఎవరి ఆత్మకథ? ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. అభ్యర్థులు ప్రతిరోజు క్లాస్ చూడండి. క్లాస్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. అండ్ జనవరి మంత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంప్లీట్ మంత్ సెగ్మెంట్ వైజ్గా. సో 20 సెగ్మెంట్స్లో కరెంట్ అఫైర్స్ PDF అనేది మొత్తం కూడా ఒక మ్యాగజిన్గా విత్ డౌన్లోడ్ ఆప్షన్ మన యాప్లో అందుబాటులో ఉంచాను. CA 360 కోర్సులో ప్రతి ఒక్కరు చదవండి. ఇక సెగ్మెంట్ వైజ్ వీడియోస్ని కూడా మన యాప్లో CA 360 కోర్సులో అందించడం జరుగుతుంది. జనవరి మంత్కి సంబంధించి కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ హిస్టరీ, SNT, ఎన్వైర్న్మెంట్, అలా 20 సెగ్మెంట్స్లో వీడియోస్ వస్తాయి మీకు. ఓకేనా. సో ప్రతిరోజు క్లాసెస్ చూడండి. మన కోర్సులో నేను అందించే ప్రతి కంటెంట్ కూడా చూడండి. ఓకేనా. మళ్ళీ కలుద్దాం రేపు. థ్యాంక్ యూ.